ఫ్రెండ్స్, నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి మండల కేంద్రంలో గల ఈ కాకతీయుల కాలం నాటి అద్భుత కళాఖండం ప్రస్తుతం రామాలయంగా మార్చినప్పటికీ కాకతీయుల కాలంలో దీనిని త్రికూటాలయంగా నిర్మించి తలపెట్టారు. కానీ 1323లో కాకతీయ సామ్రాజ్యంపై ఢిల్లీ సుల్తానులు దండయాత్ర చేసి ప్రతాపరుద్రుని బంధించడంతో కాకతీయ సామ్రాజ్యం అంతమై ఈ ఆలయ నిర్మాణం కూడా అర్ధాంతరంగా ఆగిపోయింది. ఆలయ గోడలపైన చెక్కుతున్న నగిషీలతో సహా అన్ని పనులు అర్ధాంతరంగా ఆగిపోయాయి. అవన్నీ మీకు ఇక్కడ స్పష్టంగా చూడొచ్చు. అంటే ఈ ఆలయ గోడలపైన చెక్కుతున్న నగిషీలు కొన్ని చెక్కారు, కొన్ని మధ్యలో ఆగిపోయాయి. అయితే ఈ కాకతీయులు ఎక్కువగా వారు నిర్మించింది త్రికూట ఆలయాలు. సో ఇక్కడ కూడా మీరు ఇక్కడ 2 ద్వారాలు చూడొచ్చు ఆలయంకి. అది మీకు అక్కడ కనిపిస్తున్న ద్వారం ఎడం వైపుది. సేమ్ మరో సైడ్లో కుడి భాగంలో కూడా ఇలాంటి ద్వారమే ఉంటుంది. సో దీన్ని బట్టి మనం ఇక్కడ ఈ ఆలయము త్రికూట ఆలయంగా నిర్మించి తలపెట్టారు. కానీ మధ్యంతరంగా ఆగిపోవడంతో రామాలయంగా మారిపోయింది. ఆలయం పై భాగంలో ఆ హోల్స్ చూడండి. ఆ హోల్స్లో ఈ నగిషీలని చెక్కిన నగిషీలను అమర్చేవారు అనమాట. ఆ పక్కనున్న అలాంటి నగిషీలు ఇక్కడ అమర్చేవారు, ఆ చెక్కబడిన నగిషీలని. ఇక్కడ చాలా సూక్ష్మాతి సూక్ష్మమైన నగిషీలను మనం పరిశీలించవచ్చు ఆలయం పై భాగంలో గోడలపైన. అందుకే ఇక్కడ ఈ ఆలయంలో ఉన్న నగిషీలు గిచ్చు బొమ్మలుగా పిలిచేవారంట. ఆ కాలంలో ఈ ఆలయ నిర్మాణం సమయంలో గిచ్చు బొమ్మలుగా పిలవడంతో ఈ ప్రాంతం డిచ్పల్లిగా కాలక్రమంలో మారిపోయింది అని చరిత్ర చెబుతుంది. ఇక్కడ చూడండి, ఈ ఆలయాన్ని ప్రతి స్కూల్ నుండి విద్యార్థులను దర్శింపజేయాలి. ఎందుకంటే మన చరిత్రపై మక్కువ ఏర్పడుతుంది పిల్లల్లో. కాబట్టి ప్రతి స్కూల్ నుండి నిజామాబాద్ వెళ్ళే మార్గంలో, అంటే ఆర్మూర్ నుండి నిజామాబాద్ వెళ్ళే మార్గంలో డిచ్పల్లి నుండి వెళ్ళినట్లయితే ఈ ఆలయాన్ని మనం దర్శించుకోవచ్చు. ఈ ఆలయంలోని ముందు భాగం ఇది, ప్రధాన ద్వారం ఇది. ఇక్కడ నుండి చూస్తే 2 ద్వారాలు మనకు ఎడం వైపు కుడి వైపున కనిపిస్తాయి. అంటే త్రికూట ఆలయంగా మనం ఇక్కడ కన్ఫర్మ్ చేసుకోవచ్చు. కాకతీయ సామ్రాజ్యాన్ని అధ్యయనం చేసినట్లయితే మనకి ఈ ఆలయం ఖచ్చితంగా త్రికూట ఆలయం అని చెప్పేసి మనం కన్ఫర్మ్ చేసుకోవచ్చు. నిర్మల్, మెట్పల్లి, కామారెడ్డి ప్రాంత వాసులు నిజామాబాద్ వెళ్లాలనుకున్న వారు ఈ డిచ్పల్లి మండల కేంద్రంలో గల ఈ ఆలయాన్ని దర్శించుకొని నిజామాబాద్ వెళ్ళవచ్చు. అలాగే నిజామాబాద్ మండల కేంద్రంలోని రాష్ట్రకూటులు నిర్మించిన కిల్లా రామాలయాన్ని కూడా దర్శించుకున్నట్లయితే మనకు చరిత్ర పట్ల మక్కువ ఏర్పడుతుంది. అలాగే పిల్లలను కూడా దర్శింపజేసినట్లయితే ఈ ప్రాంతంలోని ఈ కిల్లా, అలాగే ఈ డిచ్పల్లి కిల్లా దర్శించినట్లయితే చరిత్ర పట్ల ఇంట్రెస్ట్ ఏర్పడుతుంది. ఈ నిర్మాణం సమయంలో ఆగిపోయిన నగిషీలు చూడండి. ఈ గోడలపైన, ఆలయ గోడలపైన నగిషీలు పూర్తి స్థాయిలో చెక్కబడలేదు చూడండి, మధ్యలోనే ఆగిపోయాయి. ఈ ఖాళీ ఉన్న ప్రాంతం అంతా, అంటే అది నిర్మాణం కంటిన్యూ అయ్యి ఉంటే చెక్కేవారు అనమాట. ఆ నగిషీలను ఆగిపోయాయి మధ్యలో. చూసారు కదా ఫ్రెండ్స్, నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి మండల కేంద్రంలోని ఈ కిల్లా రామాలయాన్ని ప్రతి ఒక్క విద్యార్థి చేత దర్శింపజేయాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇది ఒక 3D ప్రింటింగ్ లా కనిపిస్తుంది, చాలా ఆకర్షణీయంగా. కాబట్టి ప్రతి విద్యార్థిని దర్శింపజేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఇలాంటి ఆలయాల పట్ల, ఇలాంటి చరిత్ర పట్ల మనకు మక్కువ ఏర్పడాలంటే పిల్లల చేత దర్శింపజేయాలి. అది తీపి జ్ఞాపకంగా మిగిలిపోతుంది.